సంబంధించిన అంశము కొన్ని నిమిషాలు వాక్యములో నుంచి చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, పేజీ నంబర్ చాలు చాలు. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము అనే మాట అంటే ప్రార్థన దేని కొరకు చేయాలి అనేది ఒక 5 మాటలు నేను రాసుకున్నాను. ప్రార్థన ప్రతి ఒక్కరూ మనము మన కుటుంబంలో ఉన్న అవసరతల కొరకు, సంఘములో మనకి చెప్పిన అంశాల కొరకు ప్రార్థన చేస్తాము. ఇక్కడ వాక్యము కొరకు ప్రార్థన, ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము ఒక విశ్వాసికి అని నాకు అనిపించింది. ఎందుకంటే వాక్యము వలననే మనకు నిత్య జీవము, వాక్యము వలననే మనకు పరలోక భాగ్యము, ఈ వాక్యము వలననే మనకు ఆశీర్వాదము. ఈ వాక్యము జీవము కలిగిన వాక్యము. ఈ వాక్యము బోధించటానికి వచ్చినప్పుడు లేదా ఈ వాక్యము చెబుతున్నప్పుడు ఈ సెక్యులర్ అంటే లోకములో దేవుని మాటలు, అసలు యేసు అనే మాట చెబుతుంటేనే చాలామందికి ఆ మాటే నచ్చటం లేదు. యేసు అని అంటేనే నచ్చటం లేదు. అప్పటిదాకా ఎంతో ఫ్రీగా మాట్లాడిన వాళ్ళు, స్వతంత్రంగా నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు ఒక్కసారి యేసు అనే మాట గురించి చెబితే వాళ్ళ ముఖాలు మాడిపోవటం, వారు ద్వేషంగా చూడటం, మరి నా మట్టుకు నేను చాలాసార్లు అది గమనించాను. మన ప్రాంతంలో వాక్యము చెప్పడానికి కొంత పర్వాలేదు, కానీ ఉత్తర భారతదేశంలో ఈ వాక్యము చెప్పడానికి ఆస్కారం లేని పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అది అసోం కావచ్చు, మేఘాలయ, అలాంటి మరి ఈశాన్య రాష్ట్రాలు అంటారు. వాక్యము చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఒక టీచర్ కొడితే ఆ టీచర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆమె మతబోధ చేసిందని ఆ స్కూల్ని ధ్వంసం చేసి అది ఆ రాష్ట్ర సీఎం దగ్గరకు తీసుకెళ్ళి అసలు ఈ మతబోధ చేయకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చారంట. సో పరిస్థితులు మనకి కనిపిస్తున్న పరిస్థితులే. ఆనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ఆ మాట విశ్వసించినటువంటి ఆ యొక్క శిష్యులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఆ మాట పట్టుకొని ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి దేవుని బిడ్డలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఎన్ని కష్టాలు పడుతున్నారో. కొందరినైతే దుర్భాషలాడటం, కొందరినైతే మీకు పర్మిషన్ ఉందా అంటాం, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అంటాం. కొన్ని ప్రాంతాల్లో అసలు ఇక్కడ మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అంటాం. కొన్ని ప్రాంతాల్లో మీ కులం మార్చుకొని చెప్పండి, మీ కులం ఏంటి, మరి మీ కులం ఇలాగుంటే మీరు ఇలా క్రీస్తు గురించి చెబుతున్నారేంటి, మీకు చట్టం తెలుసా,
ఇలాంటి పరిస్థితులు యేసు అనే మాట చెప్పడానికి వెళ్తుంటే ఎదురయ్యేటటువంటి కాలం. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనిపిస్తూ ఉంది, వాక్యము కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసులు అయిన మనం మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది మన అవసరతలు కాదేమో, వాక్యము కొరకు ప్రార్థన. ఆ వాక్యము విరివిగా అన్యజనులకు అందాలి, నమ్మని వాళ్ళకు అందాలి, నమ్మిన వారికి అందాలి. ఇది నేను రాసుకున్న మొదటి ప్రాధాన్యత. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, మొదట వాక్యము కొరకు చేయాలి. ఆ వాక్యము మనము వినటమే కాదు, వినని వారు కూడా వినేటట్లుగా ఆ దేవాతి దేవుడు అనుకూలపరిచే విధంగా మన ప్రార్థనలో మొదటి ప్రాధాన్యతగా ఉండాలనేది మనం ఆలోచన చేద్దాం. ఇక రెండవది, తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం పక్కనే ఉంటుంది. 5 చాలు చాలు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. నేను ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేసిన ఇద్దరు జ్ఞాపకం వచ్చారు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకరు మోషే, మరొకరు ఏలియా. ఈ మోషే 40 రోజులు దేవునితో ఉన్నప్పుడు ఈ మోషే గురించి కానీ, ఈ మోషే భార్య గురించి కానీ, బిడ్డల గురించి కానీ, వారి సంతతి గురించి కానీ ఇశ్రాయేలీలు ప్రార్థించినట్లుగా నేను గమనించలా. మోషే అయితే దేవుని కోపము ఇశ్రాయేలీల మీదకు రాకుండా దేవుని దగ్గర గోజాడటం మనం గమనించవచ్చు. దేవా, ఇంత దూరం నడిపించి ఇప్పుడు వీరిని నశింపజేస్తే ఐగుప్తీయులు ఏమనుకుంటారు? వాగ్దాన భూమికి తీసుకెళ్లకుండానే వీళ్ళ దేవుడు చంపేశారంటారు కదా. అంటే దేవునితో ఇశ్రాయేలీల గురించి ప్రార్థన చేశాడు ఆయన. మరి ఇశ్రాయేలీలు ఆ దైవజనుడి గురించి ప్రార్థన చేశారా? దేవా, మా దైవజనుడైన మోషే, తన కుమారులు, తన సంతతి మా కొరకు ఇప్పటిదాకా కష్టపడిన వ్యక్తి, మీ యొక్క వాక్కులు మాకు అందించిన వ్యక్తి. ఆ మోషే వాగ్దాన భూమికి కూడా చేరుకోలేక, ఆ వాగ్దాన భూమిని కళ్ళతో చూసి అడుగు పెట్టలేకుండా చనిపోతుంటే, మరి వీళ్ళ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మన గురించి బాధ్యత తీసుకొని మనల్ని సేఫ్గా జీవమార్గములో నడిపించే దేవుని సేవకుల గురించి ప్రార్థన చేయటం, వారిని పట్టించుకోవటం, వారి పట్ల గౌరవభావం, వారి పట్ల ఆ మాన్యత ప్రదర్శించటం, వారి కుటుంబం గురించి ప్రార్థించటం కొన్నిసార్లు మర్చిపోతుంటామేమో అనిపించింది నాకు. అలాగే ఏలీ గురించి కూడా మనం చూసాం. ఈ ఏలియా, ఈ ఏలియా కూడా ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేశాడు. వర్షము రాకుండా వర్షము రావాలని ప్రార్థన చేయటం మనం గమనించాం. ఏలియా గురించి ఇశ్రాయేలీలు ప్రార్థన చేశారా? ఈ ఏలియా ఎలీషా చూస్తున్నప్పుడు అలా అగ్నితో కూడిన రథాలు వస్తూ అతన్ని పైకి తీసుకెళ్తున్నప్పుడు, నా తండ్రి, నా తండ్రి, నాకు ఈ మాట ఎంతో నచ్చిన మాట. కొత్త నిబంధనలో కూడా నా కుమారుడా అని పౌలు తిమోతిని అనటం. ఈ మాట చదువుతున్నప్పుడు నేను ఎంత వెనకబడ్డానో, దేవుని బిడ్డగా సంఘములో ఉన్న ఒక సభ్యునిగా ఉంటూ నా కాపరికి నేను ఎప్పుడు కూడా ఇంత ప్రీతిపాత్రంగా లేనే అని బాధేసింది నాకు.
సంఘానికి వస్తున్న మనము, సంఘములో ఉన్న కాపరి నా కుమారుడా, నా కుమార్తె అని మనల్ని సంబోధించేంత ఆ ఆ విధానం మనం ఇవ్వటం లేదంటే అది తప్పనిసరిగా అది మన లోపమే అని అనిపించింది నాకు. సో ఇప్పుడు ఏలియా గురించి ఇశ్రాయేలీయులు ప్రార్థించినట్లు ఎక్కడ కనపడలా నాకు, కానీ ఇశ్రాయేలీయుల కొరకు ఏలియా ప్రార్థించాడు. ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయలా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పబడిన మాట మనం విన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబాల్లో వారి యొక్క పడే బాధలు, వారికి ఉన్న టెన్షన్స్, వారి ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, వారు పడే ఆర్థిక ఇబ్బందులు, సమాజం నుంచి, చట్టం నుంచి, ప్రభుత్వాల నుంచి ఎదుర్కొనే సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే మనమైతే ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసి నెలొచ్చేసరికి దేవుడిచ్చిన ఆదాయంతో మనకు కావాల్సినవి కొనుక్కుంటున్నాం. కానీ దేవుని నమ్మి దేవుని పరిచర్య చేసే చాలామంది పస్తులున్న పరిస్థితి, బిడ్డల్ని సరిగ్గా చదివించుకోలేని పరిస్థితి, ఒక మంచి గృహాన్ని కట్టుకోలేని పరిస్థితి. నేను చాలామందిని గమనించిన వాళ్ళని చెబుతున్నా. సంఘములో నుంచి బయటికి వెలివేసిన పరిస్థితి, అనారోగ్యంతో మంచాన ఉన్న పరిస్థితి. నా స్నేహితుడినే చూసా నేను. సేవ కొరకు వచ్చి సేవ చేస్తుంటే సంఘములో నుంచి బయటికి పంపించాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని మాటలు, జీవము కలిగిన దేవుని మాటలు వింటున్నామంటే దేవుని సన్నిధిలో వారు ఎంతగా ధ్యానం చేసి ఎంతో అనుకూలత తెచ్చుకొని కొన్ని ప్రాధాన్యతలు పక్కన పెట్టి మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారి గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి, కుటుంబ సభ్యుల గురించి మనము రెండవ ప్రాధాన్యతగా మన ప్రార్థనలో పెట్టుకోవడం మంచిదనేది నాకు వచ్చిన తలంపు. మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యము గురించి ప్రార్థన, రెండవ ప్రాధాన్యత దేవుని సేవకుల గురించి మన ప్రార్థన. ఇక మూడవది మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. మార్కు సువార్త 14:38. చాలు. శోధన తప్పించబడటం కొరకు ప్రార్థన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శోధింపబడ్డారు, గుర్తించారు. పాత నిబంధనలో యోసేపు స్త్రీ ద్వారా వచ్చిన శోధనను గుర్తించాడు. ఇక్కడ శిష్యులకి రాబోయే శోధన ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ శిష్యులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు సైనికులు ఆ చీకట్లో మరి ఆయన ముఖం మీద ముసుగు వేసి గుద్దుతున్నప్పుడు, ఇదిగో వీళ్ళు కూడా ఈయన శిష్యులే అని అంటున్నప్పుడు, అక్కడ వారు ఎదుర్కొనే శోధన నేను ఆలోచన చేస్తే ప్రాణము సంబంధమైనటువంటి శోధన. ఈయనతో ఉంటే మా ప్రాణం తీసేస్తారు, మేము చచ్చిపోవాల్సి వస్తుంది. ఈయనతో ఉంటే మేము చచ్చిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఉండకూడదు, మా ప్రాణం దక్కించుకోవాలంటే పారిపోవాలి. కాబట్టి శోధన ఏ రూపంలోనైనా రావచ్చు. యోసేపుకి వచ్చిన శోధన ఒక స్త్రీ రూపంలో. అందుకే నేను గతంలో కూడా గుర్తు చేశా, పురుషులైనా స్త్రీలైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా పదే పదే ఒక పురుషునికి వెళ్ళి, ఒక స్త్రీకి వెళ్ళి, ఒక అబ్బాయికి వెళ్ళి,
ఒక అమ్మాయికి వెళ్ళి పదే పదే చూడొద్దు, పదే పదే నవ్వొద్దు, వారితో మాట్లాడొద్దు. నువ్వు చూసావంటే నీ దగ్గరకు వచ్చేస్తారు, నీ లోపాన్ని క్యాష్ చేసుకుంటారు. కాబట్టి చూడొద్దు. ఇక్కడ శోధన జయించటం కొరకు ప్రార్థన మనం గుర్తుపెట్టుకోవాలి. ఎటు నుంచి వస్తుందో తెలియదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తించారు, ఆయన జయించారు. యోసేపు గుర్తించాడు, నా దేవుడు చూస్తున్నాడు కదా అన్న భయముతో జయించగలిగాడు. ఎక్కడైతే శిష్యులు ప్రాణము అన్న విషయం దగ్గర పారిపోవటం చూసాం. వీరు మోకరించి ప్రార్థిస్తే ఆ ధైర్యం వచ్చేదేమో. మన కుటుంబాల్లో కూడా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎదుటి వాళ్ళకి చెప్పలేని శోధనలో, కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని శోధనలో, నువ్వు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టావంటే నీ 2 కళ్ళే కానీ నిన్ను చూసేవి 1000 కళ్ళు ఉంటాయి. నువ్వు పదే పదే చూసావంటే, నవ్వావంటే నిన్ను అవిశ్వాసి అనొచ్చో, విశ్వాసి అనొచ్చో, జ్ఞానవంతులు అనొచ్చో, జ్ఞానం లేని వాళ్ళు అనొచ్చో, వీరు దేవుని బిడ్డలు అని అనుకుంటారా? ఆలోచన చేసుకుందాం. కాబట్టి శోధన ఎటు వస్తుందో అది రాకుండా తప్పించబడటం కొరకు ప్రార్థన. ఇక 4వది యాకోబు పత్రికలో మనం 5:13 చూద్దాం. యాకోబు పత్రిక 5:10 చాలన్నా. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన ఎడల, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయవలెను. ఇక్కడ స్త్రీలైతే ఆమె ప్రార్థన చేయవలెను అని పెట్టుకోవచ్చేమో. నేను ప్రార్థన చేయవలెను, నాకు శ్రమ వస్తే నేను ప్రార్థన చేయవలెను అని మనం పెట్టుకోవాలేమో. నిజమే, మన జీవితాల్లో శ్రమలు అనేవి సహజంగానే వస్తూ ఉన్నటువంటివి. కొన్ని కుటుంబాల్లో సరైన స్తోమత లేక, డబ్బులు లేక, ఇల్లు జరగక ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల ఒత్తిళ్ళు, కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడులు, తర్వాత బంధువుల ద్వారా ఒత్తిడులు, బంధువుల ద్వారా కూడా ఒత్తిడులు వస్తుంటాయి. కొందరైతే లెక్క చేయరు అసలు, కొందరైతే మనల్ని అసలు పట్టించుకోరు కూడా. మనం చేసే పనిని, మన స్థితిని ఎస్టిమేట్ చేసి దానిని బట్టి లోకం గౌరవిస్తారు. కాబట్టి శ్రమలు అనేవి వస్తున్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. అంటే శ్రమలు తప్పించబడటం కొరకు ప్రార్థన 4వది. ఇక 5వది ఇదే యాకోబు పత్రిక 5:16 చూద్దాం. చాలు చాలు. మీరు స్వస్థత పొందటం కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఇక్కడ స్వస్థత కొరకు ప్రార్థన. 5వది స్వస్థత కొరకు ప్రార్థన. ఇక్కడ మరి ఈ స్వస్థత కొరకు ప్రార్థన అనే అంశం, దీనికి సంబంధించి మనకి 2వ రాజుల గ్రంథం 5:10 ఒక్కసారి చూద్దాం. పేజీ నెంబర్ 310లో ఉంటుంది. 2వ రాజులు 5. ఈ వృత్తాంతం మన అందరికీ తెలిసినటువంటిది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠు రోగి. చాలు.
అతడు కుష్ఠురోగి. ఇక్కడ స్వస్థత కొరకు ప్రార్థన. ఒకసారి బిజు మాథ్యూ మన సహోదరులు దైవజనులు చెబుతూ కొత్త నిబంధన నుంచి కూడా చెప్పాడు. ఒక స్నేహితుడు మరి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు రొట్టె ముక్క లేకపోతే ఆ వచ్చిన స్నేహితుడికి ఆహారం పెట్టాలని ఇతడు తన ప్రక్కనే ఉన్న మరొక స్నేహితుని దగ్గరికి వెళ్తాడు. ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి మాటి మాటికి అడుగుతూ ఉంటాడు. నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అన్న మాటి మాటికి అడుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూడవచ్చు. అవసరతలో ఉన్న వ్యక్తి, బ్రతిమలాడుతున్న వ్యక్తి, ఇవ్వగలిగిన వ్యక్తి. ఇక్కడ అవసరతలో ఉన్న వ్యక్తి నయమాను విశ్వాసముతో కన్విన్స్ చేసి దైవజని యొద్దకు వెళ్ళే విధంగా చేసిన ఇశ్రాయేలు పడుచు అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఆయన ఏం చెప్పాడు, గొప్ప పనులు చేయమనలేదుగా, జస్ట్ 7 సార్లు మునగమన్నాడు అంతేగా అని ఒప్పించిన దైవ దాసుడు. కాబట్టి అవసరతలో ఉన్న నయమాను విశ్వాసంతో పంపించి విశ్వాసంతో ఒప్పించిన దాసురాలు స్వస్థపరిచే యెహోవా. అంటే ఈయన నయమాను దాసుడి మాట వినాలంటే నయమానుతో ఎంత ఒదిగి మాట్లాడుంటాడో, ఎంత చక్కగా మాట్లాడుంటాడో, ఎంత తగ్గించుకొని మాట్లాడుంటాడో ఆ దాసుడు. పోనీ ఎంత బతిమలాడాడో. మనకి ఇదంతా ఇక్కడ రాయబడలేదు, కానీ నేను ఆలోచన చేస్తుంటే నాకు వచ్చిన చిన్న తలంపు ఏంటంటే, అవసరతలో ఉన్న వ్యక్తి కొరకు సంఘముగా ఉన్న మనము మన ప్రభువు వారి దగ్గర గోజాడితే అది. కాబట్టి స్వస్థత కొరకు ప్రార్థన. మన సహోదరులు ప్రతిరోజు మరి ఎమర్జెన్సీ ప్రేయర్ అని చక్కగా చేస్తున్నారు. అది ఎంతో అభినందించదగిన విషయము, మనం కూడా పాల్గొనాల్సిన విషయము. అది మన సంఘంలో అలా జరగటం మంచిది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వస్థత కొరకు ప్రార్థన. ఈ 5 అంశాలు. ఇక ఎలా ప్రార్థించాలి అనంటే, ఏలియా మన వంటి మనుష్యుడే కానీ ఆసక్తితో ప్రార్థించాడు. అంటే ఇక్కడ ప్రార్థించడానికి కావాల్సింది ఆసక్తి, పట్టుదల. తర్వాత మరొక లేఖనాల్లో ఉంటుంది, ఎడతెగక ప్రార్థించుడి అనే మాట కూడా మనం చూడవచ్చు. మనము కంటిన్యూస్గా, సరే దీని గురించి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశా, లేదా ఇన్ని నెలలు ప్రార్థన చేశా, దేవుడు చేయట్లేదు కదా ఇక ఆపేద్దాం అన్నట్లుగా కాకుండా ఎడతెగక కంటిన్యూస్గా అది ఆత్మల రక్షణ కొరకు కావచ్చు, అవసరత కొరకు కావచ్చు, సంఘం కొరకు కావచ్చు, మరి దేని గురించి అయినా కావచ్చు. అయితే పట్టుదలతోనూ ఆసక్తితోనూ ఎడతెగక మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రభువారు మరి కార్యం చేయడానికి ఆసక్తి కనపరుస్తారు అన్నట్టుగా నాకు వచ్చింది ఆలోచన. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 5 మాటలు, మరొక మాట కూడా రాసుకున్నాను. అది ఏమిటి అంటే, ఏదైనా ఒక ప్రాముఖ్యమైన పని ప్రారంభానికి ముందు ప్రార్థన చేయటం. నేను ముగిస్తున్నాను.